హాయ్, వెల్కమ్ టు అర్నా స్వీట్ కిచెన్. ఈరోజు పాకం పట్టే పని లేకుండా బర్ఫీని చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చును. 10 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ మీద ప్యాన్ని పెట్టి అది వేడెక్కిన తర్వాత 1/4 కప్పు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోనికి 1 కప్పు సన్నగా ఉండే బొంబాయి రవ్వను యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. నేను మెజరింగ్ కప్స్ని యూస్ చేస్తున్నాను. మీరు అవైలబుల్గా ఉండే గ్లాస్ కానీ ఏదైనా కప్పు కానీ యూస్ చేసి నేను మెజర్మెంట్స్ చెప్పే విధంగా కొలుచుకోవచ్చు. రవ్వ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనికి 1/2 కప్పు శనగపిండిని వేసుకొని వేయించుకోవాలి. 2 minutes వేయించుకున్న తర్వాత 1/2 కప్పు మైదా పిండిని వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకోవాలి. ఇందులోనికి 1/2 కప్పు పాలపొడిని యాడ్ చేసుకోవాలి. పాలపొడి వేయటం వల్ల బర్ఫీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. వంటగదంతా గుమగుమలాడే మంచి వాసన వచ్చేసింది అంటే మనం వేసుకున్న రవ్వ పిండి బాగా వేగినట్లే. దించి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ నుంచి 1 కప్పు చక్కెర వేసుకొని 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని చక్కెరను కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు. చేత్తో టచ్ చేస్తే స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇందులోనికి ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద నుంచి దించేసి ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ మిశ్రమంలోనికి వేసుకోవాలి. ఈ బాణల్ని స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. కాస్త చిక్కపడింది. ఇప్పుడు ఫ్లేమ్ను లోకు అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రాసెస్ మొత్తము కంప్లీట్ అయ్యేంత వరకు ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. కలుపుతూనే ఉండాలి. ఈ పిండితో బర్ఫీ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాము. 1 స్పూన్తో కొద్దిగా పిండిని తీసుకొని వేళ్లను నీటిలో డిప్ చేసుకొని పిండిని చెక్ చేసుకోవాలి. చేతికి అంటుకొని పోతుంది. రౌండ్ షేప్ కూడా రావట్లేదు అంటే పర్ఫెక్ట్గా ఇంకా కాలేదు. ఇంకాసేపు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. వేళ్లను వాటర్లో డిప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, లేదంటే కాలుతుంది. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు కూడా పర్ఫెక్ట్గా బర్ఫీలని ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ప్యాన్ కానీ స్పాచులా కానీ అంటుకోవటం లేదు. మరొకసారి చెక్ చేసి చూద్దాము. కొద్దిగా పిండిని స్పూన్తో తీసుకొని వేళ్లను వాటర్లో డిప్ చేసుకొని టెస్ట్ చేసుకోవాలి. చూడండి, చేతులకు అంటుకోవటం లేదు. రౌండ్ షేప్ కూడా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా ఇప్పుడు బర్ఫీ వచ్చేసినట్లే. ఒక మౌల్లో బటర్ పేపర్ నుంచి నెయ్యిని అప్లై చేసుకోవాలి. బటర్ పేపర్ మస్ట్ ఏం కాదండి, అవైలబుల్గా లేకుంటే స్కిప్ చేసేయండి. ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్పాచులాతో ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే గార్నిషింగ్ చేసుకోవాలి. ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. గార్నిషింగ్ కోసము నేనైతే వేయించిన జీడిపప్పును యూస్ చేస్తున్నాను. గార్నిషింగ్లో మంచి టాలెంట్ ఉండే వాళ్ళు ఉంటారండి. నాకైతే అంతగా లేదు. నాకు తోచిన విధంగా చేశాను. మీరైతే ఎలా గార్నిష్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఈసారి నేను చేసేటప్పుడు ట్రై చేస్తాను. 1 hour పాటు పక్కనుంచుకోవాలి. చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లో ఒకసారి మెజర్మెంట్స్ని చెక్ చేసుకోండి. వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసి ట్రై చేయండి. ఎలా వచ్చింది, దాని టేస్ట్ ఎలా ఉంది, మీ ఇంట్లో ఏమన్నారు అనేది నాకు కామెంట్ చేయండి. బర్ఫీ వేసిన మోల్డ్ పైన ప్లేట్ నుంచి రివర్స్ చేసి పైన ట్యాప్ చేసామంటే ఈజీగా డిమోల్డ్ అవుతుంది. పైన ఉన్న బటర్ పేపర్ని తీసేసుకోవాలి. అంతే అండి, బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ బర్ఫీ ప్రొసీజర్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.